మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నా. మనం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు. ఈ సమయమందు నీ వాక్యాన్ని బోధించడానికి నీ పాదాలను పట్టుకుని నీ సహాయాన్ని అర్థిస్తూ ఉండగా దయతో నాయన వాక్కుతో జ్ఞానంతో వివేకము కలిగిన హృదయంతో నీవు నింపి అవసరమును బట్టి అనుకూలమైన వచనం నాయన నా నోటంట రావడానికి సహాయం చేయండి. ఆకాశము నుండి భూమి మీదకి వచ్చిన వర్షము మంచు నీ చిత్తాన్ని ఎలా అయితే నెరవేరుస్తుందో అలాగే మా నోట నుండి వస్తున్న నీ వాక్యము కూడా నీ చిత్తము నీ ఉద్దేశాలు పరిపూర్ణంగా నెరవేర్చడానికి సహాయం చేయండి. వింటున్న వారికి నీ వాక్యంలోండి నీ యొక్క ఆత్మను, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాలను మీరు బయలుపరిచి మీ నామానికి మహిమను, ఘనతను, ప్రభావములను తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరేండి, మనం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివినట్లయితే, అపోస్తులుడైనటువంటి పౌలు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాము అన్నారు. ఈ రోజున మనకి ఏ యేసు కావాలి అని మనం అడిగితే, యేసు అని పేరు పెట్టుకున్నవారు మనం లెక్కించలేనంత మంది ఉండొచ్చు, కానీ మనకి కావలసింది నజరేయుడైనటువంటి యేసు, సిలువ వేయబడినటువంటి యేసు, మృతులలోండి పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు వారు మనకి కావాలి. ఈ రోజున ఆయన సిలువ ఎంత ప్రాముఖ్యమైనదో కొన్ని విషయాలు చెప్తాను. మనం నిలువ కొయ్యను అలాగే అడ్డ కొయ్యను మనం వేరు చేస్తే గనక అవి 2 చెక్కలుగా కనపడతాయి. అంటే ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని దహనం చేయడానికి 2 గెడలను ఆధారం చేసుకుని ఆ వ్యక్తి శవాన్ని శ్మశానంలోనికి వెళ్ళి దహనం చేస్తారు. అయితే ఆ గెడలను మనుషులు చాలా అసహ్యించుకొని, ఎంతో చేదరించుకొని, అది కళ్ళ ముందు కనపడకూడదు అని ఊరి వెలుపల శ్మశానంలోనే వండిస్తారు. అవసరమైతే దాన్ని కాల్చివేస్తారు. అలాగే మనం అనేక మంది నేరగాళ్ళు మ్రాను మీద ఉరి తీయబడినప్పుడు, సిలువ వేయబడినప్పుడు, వేలాడినప్పుడు కూడా అనేక మంది సిలువ అనేది ఒక శాపానికి గుర్తుగా ఎంచి దానిని కళ్ళ ముందు కూడా ఉండకూడదు అని అవసరమైతే దాన్ని కాల్చి బూడిద చేసినటువంటి విషయాలు మనం చరిత్రలో అనేకమైనవి చూడవచ్చు. కానీ ఈ రోజున ఆ సిలువ ఎంత ప్రధానమైనదిగా మార్చబడింది అంటే, ఒక దేవుని నమ్మినటువంటి వ్యక్తి ఒక చేతికి ఉంగరాన్ని చేయించుకుంటే దాని మీద సిలువ గుర్తు వేయించుకుంటారు. అలాగే మెడలో ఒక చైన్ వేసుకుంటే దానిలో ఉండే లాకెట్లో సిలువను వేయించుకుంటారు. మరికొంచెం మంది స్త్రీలు వారి యొక్క తాళి లేక సూత్రాల మీద సిలువ గుర్తు వేయించుకుంటూ ఉంటారు. ఇలా చెప్పాలి అంటే ఇంటి మీద, ఇంటి లోపల, దేవాలయం మీద, దేవాలయం లోపల కూడా మనము ఈ సిలువ అనే దానిని మనం చూస్తూ ఉంటాం. ఆ సిలువ అంత విలువైనదిగా ఎప్పుడు మార్చబడింది అంటే, యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే ఆ సిలువ మీద మరణించారో ఆ సిలువకు విలువ వచ్చి అనేక మంది దానిని కోరుకునేవారిగా ఉండడం ఒక అద్భుతమైనటువంటి విషయం. ఒక పేద యవనస్తురాలు ఒక ఇంటిలో నివాసం చేస్తూ ఉంది. ఆ ఇంటికి ముందే కొడుకులు కానీ, కూతురులు కానీ ఎవరు పట్టించుకోలేని ఒక వృద్ధ విధవరాలు నివాసం చేస్తూ ఉంది. అయితే ఈ పేద అమ్మాయి వారింటికి వెళ్ళి, ఆ ముసలామె ఇంటికి వెళ్ళి
ఆమెకు అన్ని పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆ వృద్ధ స్త్రీ చనిపోయింది. అయితే కొడుకులు కూతుర్లు వచ్చి ఆ యావత్ ఆస్తిని కూడా పంచుకున్నారు. కానీ ఒక చెక్క శిలువ మాత్రం మిగిలింది. అది ఎవరు తీసుకోవడం ఇష్టం లేదు. అయితే దాన్ని తీసి, ఇదిగో ఈమెకు నీవు సేవలు చేసావు గనక వండించుకోమని చెప్పి ఆ పేద అమ్మాయి మీదకి విసిరి వారు వెళ్ళిపోయారు. ఆమె వెంటనే ఆ శిలువ తనకు దక్కినందుకు బాధపడలేదు, కానీ నాకు ఇది మాత్రమే ఆస్తిగా దొరికింది అని చెప్పి ఆ శిలువను ముద్దెట్టుకుని తన మంచానికి పైన దాన్ని వేలాడదీసి ఉంచింది. అయితే ఏం జరిగింది అంటే, ఆమె ఒక రోజున మంచం మీద పడుకుని చూస్తూ ఉండగా ఆ చెక్క శిలువ క్రింద ఒక విధమైన వస్తువు చేత మూయబడి, అలాగే ఆ మూత రాకుండా ఒక మేకుతో దిగగొట్టబడి ఉండడం ఆమె గమనించింది. సరే ఏంటి అని ఆమె ఆ శిలువను తీసి ఆ మేకు జాగ్రత్తగా లాగి ఆ మూతను తీసి చూసేసరికి అందులో విలువైనటువంటి సంపద ఉండడం ఆమె గమనించింది. ఈ రోజున యేసుక్రీస్తు వారి శిలువలో కూడా ఎన్నో సిరులు సంపదలు ఉన్నాయి. అందులో మనం కొన్ని విషయాలు చూడగలిగితే, శిలువ అనేది దేనిని సూచిస్తుంది అంటే అది ఒక ప్రేమకు సూచనగా మనకి కనపడుతుంది. ఈ రోజున చాలామంది వ్యక్తులు తాను ప్రేమించినటువంటి వ్యక్తులను వారి యొక్క ప్రేమను వ్యక్తము చేయడానికి విలువైనటువంటి బంగారపు ఉంగరాన్ని ఇస్తూ ఉంటారు. అంటే ఇది నీ మీద నాకున్నటువంటి ప్రేమకు సూచనగా దీనిని స్వీకరించమని చెప్తారు. మరికొంచెం మంది ఎర్ర గులాబీ పువ్వు తీసుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు. అలాగే ఒక హార్ట్ సింబల్ని చూపిస్తూ ఉంటారు. మరికొంచెం మంది తాజ్మహల్ లాంటి వాటిని ఇచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటారు. అయితే నిజమైనటువంటి ప్రేమకు చిహ్నం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అది కేవలం శిలువ మాత్రమే అని మనం గుర్తించాలి. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే అధికమైనటువంటి ప్రేమికుడు ఎవ్వరూ కూడా లేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే యేసయ్య మనల్ని ప్రేమించి తన దైవత్వ స్థానం నుండి ఒక మానవుడిగా దిగిరావడమే గొప్ప విషయమైతే, ఆయన మరలా శిలువ మరణం పొందడానికి నీ యొక్క నా యొక్క స్థానంలో ఆయన శిలువను ఎక్కడము అనేది ఆయన ప్రేమకు అద్భుతమైనటువంటి నిదర్శనమై ఉన్నది. అయితే మనము మంచివారమని మరణించాడా అంటే వాక్యం సెలవిస్తుంది మనం బలహీనులుగా ఉండగానే. అంటే తప్పు చేయకూడదు అనుకుంటాం, పదే పదే తప్పు చేసే బలహీనులు. భక్తిహీనులమై ఉండగానే, అంటే దేవునికి దగ్గరగా ఉండవలసిన వారు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ దేవునికి దూరంగా ఉండగా, పాపులమై ఉండగానే అంటాడు. అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించి బ్రతుకుతున్న సమయం. ఆయనకు శత్రువులమై ఉండగా అంటాడు. అంటే బలహీనులం, భక్తిహీనులం, పాపులం, శత్రువులుగా ఉండగానే యేసయ్య మనల్ని ప్రేమించి శిలువ మరణం చెందాడు. అంటే ఆయన కంటే గొప్ప ప్రేమికుడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని తెలుసుకోవాలి. రెండవదిగా శిలువ దేనిని సూచిస్తుంది అంటే అది త్యాగమును చూపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వ్యక్తి తన తాగినటువంటి మైకంలో తన తలను పగలగొట్టుకుని రక్తము కారుతూ ఉంటే ఆ రక్తమును తీసుకుని వారి అభిమాన హీరోకి బొట్టు పెడుతూ ఉన్నాడు. అంటే అతడు నిజంగా త్యాగంతో దాన్ని చేశాడంటే తాగిన మైకంలో
అలా తలను పగలగొట్టుకుని రక్తము కారుతూ ఉంటే దాన్ని తీసుకుని హీరో కటౌట్కి బొట్టు పెడుతూ ఉన్నాడు. కానీ త్యాగం అంటే ఏంటి అంటే ప్రేమతోనూ విశ్వాసముతోనూ విలువైన దానిని అర్పించడమే త్యాగమై ఉన్నది. ఈ రోజున మనం ఎన్నో దానాలు చేస్తున్నటువంటి మనుషుల్ని చూడగలం. కొంచెం మంది పుణ్యము కలగాలి అని చెప్పి ప్రజలకు మేలు చెయ్యాలి అని అన్నదానం చేసేవారిని చూడొచ్చు. అలాగే వస్త్రదానం చేసేవారిని చూడొచ్చు. గోదానాలు భూదానాలు చేసేవారిని మనం చూడొచ్చు. కానీ అంతకు మించిన దానం ఈ మధ్యకాలంలో మనం చూడగలిగితే అవయవ దానము చేసేవారు కూడా ఉన్నారు. ఒక రోజున గుంటూరు పరిసర ప్రాంతంలో యవన సేవకునిగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తికి భయంకరమైనటువంటి యాక్సిడెంటు జరిగి అతనికి బ్రెయిన్ డెడ్ అయిపోయినటువంటి సమయంలో ఇక అతడు బాగుపడే అవకాశం లేదు. ఎంత కాలమైతే బ్రతుకుతాడో అంతకాలం మంచం మీదే ఉండాలి. అన్ని ట్యూబుల ద్వారానే లోనకి పంపించాలి. ఇక ప్రయోజనం లేదు అని తెలిసిన సమయంలో తల్లిదండ్రులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎలాగా మా అబ్బాయి బ్రతికే అవకాశం లేదు కనుక మా అబ్బాయి చనిపోతూ కూడా అనేక మందికి లేక మేలు జరగాలి అని ఇదిగో మా అబ్బాయి యొక్క అవయవాలను దానం చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి యొక్క అవయవాలను ఇతరులకు అమర్చడము ద్వారా అనేక మందికి జీవము కలిగింది, లేక అనేక మందికి వారికి గొప్ప చెప్పాలి అంటే జీవితం వారికి కలిగిందని మనం చెప్పవచ్చు. కానీ యేసుక్రీస్తు వారు అలాంటి పరిస్థితుల్లో తనను తాను అప్పగించుకోలేదు. కానీ ఆయన మనలను ప్రేమించి మనము పరిమళ సువాసనగా దేవునికి ఉండాలి అని లేక పరిమళ సువాసనగా యేసుక్రీస్తు వారు తనను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. అంటే తన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఒలికించాడు. అంటే తన ప్రాణాన్నే ఆయన ఏం చేశాడు అంటే విలువైన తన ప్రాణాన్నే మన కోసం త్యాగం చేశాడు. అంటే అంతకంటే గొప్ప త్యాగం ఈ లోకంలో ఎక్కడైనా చూడగలమా అంటే ఈ ప్రాణము పెట్టే అంత త్యాగం, తన విలువైనటువంటి ప్రాణాన్ని ఇచ్చేటటువంటి త్యాగం యేసు ప్రభువుల వారిలో మాత్రమే మనం చూడగలం. అది కేవలం యేసయ్య సిలువలో మాత్రమే చూడగలం. అందుకనే పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాము అన్నాడు. ఇక సిలువ వేయబడిన యేసు క్రీస్తులో మనకి రక్షణ అనేది కనిపిస్తుంది. మనం కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు మనం చదువుకున్నట్లయితే అందులో మనం ఒక వాక్యాన్ని, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే రక్షణ మనకు ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మన శరీరానికి స్వస్థత కావాలి, ఇది ప్రాముఖ్యమైన అవసరత అనుకుంటే ఒక మంచి వైద్యుణ్ణి ఆయన పంపించేవాడు. లేక మనకి జ్ఞానం కావాలి అనుకుంటే ఒక సైంటిస్టును పంపించేవాడు. ఇంకా మనం చెప్పాలి అంటే మనకు మంచి విద్య అవసరము అనుకుంటే గొప్ప గురువును ఆయన పంపించేవాడు. అయితే మనకి ప్రాముఖ్యంగా కావలసింది ఏంటి అంటే మన పాపాలకు క్షమాపణ కావాలి. అంటే ఆదాము అవ్వలు పాపము చేసి వారు కనినటువంటి సంతానం దేవునికి దూరమై ఎలా ఉన్నారు అంటే
దేవుణ్ణి కానీ దేవుడు ఇచ్చేదానిని కలిగి లేని దరిద్రతలో ఉన్నారు. అదే సమయమందు వారి మీద శిక్ష, అంటే వారు చేసిన పాపాన్ని బట్టి వారు మరణించాలి. ఆ మరణం ఏంటి అంటే అగ్ని ఆరని ఆత్మ చావని నరకంలోనికి వారు వెళ్ళిపోవాలి. అయితే దేవుడు వారు ఆ మరణం చవి చూడడానికి వారికి ముందు శారీరక మరణం రావాలి కనుక వ్యాధి రోగాలు ప్రమాదాలు లాంటివి వారి మీదకి వచ్చినాయి. అయితే ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడు అంటే, పాపము చేసినటువంటి నా బిడ్డలు అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్ళకూడదు అంటే నేను వారికి దగ్గరకు రాకుండా ఏదైతే అడ్డుగా పాపముందో ముందుగా పాపాన్ని తొలగించాలి అని చెప్పి యేసు క్రీస్తు వారే మానవుడిగా దిగి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఎవరైతే వారి పాపాలను ఒప్పుకుని వదిలిపెట్టారో ఆయన వారి పాపాన్ని ఆయన స్వీకరించాడు. ఆయన మరణించాడు గనక వారి పాపాన్ని తుడిచిపెట్టాడు. వారిని దగ్గరకు చేర్చుకుని ఆయన బిడ్డలుగా, ఆయన ఆస్తికి వారసులుగా చేశాడు. వారి వ్యాధులకు ఆయన స్వస్థతనిచ్చాడు. నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవమనే రక్షణను వారికి దయచేశాడు. కనుక మనం నిత్య నరకం నుండి తప్పించబడాలి అంటే మన జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా ముగించబడతాదో మనకి తెలియదు. కానీ ఏ క్షణమున మనం మరణించవలసి వచ్చినా రెండు మార్గాలు ఉన్నాయి. అది నిత్య నరకము అనేది, నిత్య జీవము అనేటటువంటి పరలోకం. అయితే మనం నిత్య నరకానికి వెళ్ళాలంటే ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. మనకి నచ్చినట్లుగా తోచినట్లుగా బ్రతికేయచ్చు. కానీ నిత్య నరకం నుండి తప్పించబడి నిత్య జీవము చేరాలి అంటే యేసు క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే మార్గం, ఆయన మాత్రమే సత్యం, ఆయన మాత్రమే జీవం. ఆయన ద్వారా తప్ప ఎవడును ఆ నిత్య జీవమైన పరలోకం చేరలేరు గనక ఎవరైతే వారి పాపములను బట్టి యేసయ్య దగ్గరకు క్షమాపణ కోసం వచ్చారో అలాంటి వారిని క్షమించి వారు ఆయన సత్యాన్ని అనుసరించినప్పుడు దేవుడు అలాంటి వారిని నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవానికి చేరుస్తాడు. ఇక యేసుక్రీస్తు వారి శిలువలో మనకి ఏం కనపడద్ది అంటే సమాధానము అనేది కనపడుతుంది. అంటే అందుకనే మేము సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాము అన్నారు. మనకి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో భూమి అందున్నవి పరలోకమందున్నవి తనతో తన కుమారుని ద్వారా సమాధానపరచబడాలి అని తండ్రి అభిష్టమాయను అని ఉంటుంది. అంటే ఈ రోజున మనకి యేసుక్రీస్తు వారి శిలువ ద్వారా మనుషులకు సమాధానం కుదిరింది. అది ఎలాగో క్లుప్తంగా చెప్తాను. ఉదాహరణకి యెరూషలేములో మన సొలొమోను కట్టినటువంటి దేవాలయానికి చుట్టూ ప్రాకారపు గోడ ఉంటుంది. అంటే ఆ దేవాలయంలోనికి ఎవరు వెళ్తారు అంటే కేవలం యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళి దేవునికి దీపవృక్షాన్ని వెలిగించి అలాగే సన్నిధి రొట్టెలను పెట్టి దేవునికి ధూపం వేసి వస్తారు. లేవీలు మాత్రమే ఆ దేవాలయాన్ని అంతటి పరికరాలను కాపాడుతూ ఉంటారు. కానీ దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీలు మాత్రం 12 గోత్రాల వారు ఆ దేవాలయము చుట్టూ ఉండే ప్రాకారపు గోడ దాటి లోపల వరకు మాత్రమే, అంటే గోడ లోపలి ఆవరణం మాత్రమే సంచరించాలి. దేవాలయంలోనికి వెళ్ళే అవకాశాలు లేవు. అదే సమయమందు ఎవరైనా అన్యులు వస్తే ఆ ప్రాకారపు చుట్టూ ఉన్న ప్రాకారపు గోడ బయట వరకు రావాలి. కానీ గోడ దాటి లోపలికి వస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఎందుకంటే అన్యులు ఆ ఆలయాన్ని తొక్కితే అది అపవిత్రమవుద్ది అనేటటువంటి కారణము చేత.
అంటే దేవాలయం మధ్యలో ఉంది, దాని చుట్టూ ఉండేటటువంటి ప్రాకారపు గోడ ఇశ్రాయేలీలు అన్యులు అని విభేదించింది. అంటే అది భేదాన్ని తెలియచేస్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు ఎవరైతే యేసయ్యను నమ్మారో ఆ ఇశ్రాయేలీలు అన్యులు దాసులు యజమానుడు అనే భేదం లేకుండా ఆ అడ్డుగోడను తొలగించి ఆయన్ని నమ్మిన వారందరినీ కూడా ఏం చేశాడు అంటే దేవునికి బిడ్డలుగా మార్చేశాడు. ఈ రోజున యేసయ్యను ఎవరైతే నమ్మారో వారు ఎవరైనా కావచ్చు, ఏ కులస్తులైనా కావచ్చు, ఏ ప్రాంతంలోని వారైనా కావచ్చు, కానీ వారు దేవునికి బిడ్డలై ఉన్నారు. దేవుడు వారికి తండ్రి అయి ఉన్నాడు. వారిలో ఎలాంటి కుల మత ప్రాంతీయ భేదాలు లేవని తెలుసుకోవాలి. ఇక రెండవదిగా మనుష్యులను సమాధానపరచడమే కాదు, ఈ మనుష్యులను దేవునితో కూడా సిలువ సమాధానపరిచింది. ఎలా అంటే ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో దేవునికి శత్రువుగా మారిపోయాడు. కానీ ఎప్పుడైతే సిలువ వేయబడిన యేసయ్యను ఒక వ్యక్తి ఎప్పుడైతే విశ్వసించి తన పాపాలను ఒప్పుకుని వదిలిపెట్టి నమ్మి బాప్తిస్మము పొంది దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నారో అలాంటి మనుషులకు దేవునితో ఏమైంది అంటే శత్రుత్వం పోయి సమాధానం వచ్చింది. అంటే పరలోకం భూలోకం ఏం చేయబడిందంటే సమాధానపరచబడింది అని మనం తెలుసుకోవాలి. అంటే ఇది దేవుని నమ్మిన బిడ్డలకు మాత్రమే. అయితే ఇలాంటి సమాధానం ఇది డబ్బిచ్చి కొనలేదు, కానీ కేవలం ఉచితంగా యేసుక్రీస్తు వారి సిలువ ద్వారానే దేవునికి మనకి సమాధానము సయోధ్య కుదిరిందని మనం తెలుసుకోవాలి. ఇక చివరిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం సిలువ తగ్గింపు జీవితాన్ని వినయాన్ని సూచిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు దేవుడయ్యుండి, అంటే ఆయనకి ఆది కానీ అంతము కానీ జననము కానీ ముగింపు కానీ ప్రారంభము కానీ ముగింపు కానీ లేనటువంటి దేవుడు తనను తాను సిలువ మీద మరణించడానికి తనను తాను తగ్గించుకున్నాడు. అంటే తగ్గించుకున్న యేసుక్రీస్తు వారిని అలాగే దేవుడు ఉంచాడా అంటే తన ప్రియకుమారుని ఒక స్ప్రింగ్ లబ్బరి బాలు ఎంత బలంగా భూమికి అదిమి కొడితే అంత ఎత్తుగా ఎదిగేటటువంటి ఒక విధమైన స్ప్రింగ్ బాల్ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు ఎంత తనను తాను తగ్గించుకున్నాడో తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఏమండి ఆయన మృతుల్లోండి లేచిన తర్వాత తన కుడి పార్శ్వపు సింహాసనం మీద కూర్చోబెట్టుకుని అన్ని నామముల కంటే పైనామముగా యేసుక్రీస్తు వారిని హెచ్చించారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పేరు చెప్తే పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతలు అలాగే 24 పెద్దలు ఆయన ఎదుట సాష్టాంగ పడతారు. అలాగే పాతాళ లోకం ఆయన ఎదుట సాష్టాంగ పడతాది. అలాగే భూలోకంలో ఉన్న తన భక్తులు త్వరలో 1000 ఏండ్ల పాలనలో ప్రతి మనిషి కూడా ఆయన ఎదుట ఏం చేయబడాలి అంటే సాష్టాంగ పడేటటువంటి సమయం రాబోతుంది. కనుక మనం కూడా మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు అని తెలుసుకుని మనల్ని మనం తగ్గించుకునే వారిగా ఉండాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయమందు నాయన ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో నాయన ఒకప్పుడు సిలువ నాయన ఎంతో హేయముగా ప్రజలు చూశారు. ఇప్పుడు ప్రియమైనదిగా ఎంచుకొని వారి శరీరం మీద వారి ఇంటి పైన ఇంటి లోపల ఎక్కడ చూసిన ఆ సిలువను ప్రేమిస్తూ ఉన్నారు అంటే అది మీరు ఆ సిలువలో మరణించడం, ఆ సిలువనే ఒక సింహాసనంగా చేసుకోవడం ద్వారా ఎంత గొప్ప విలువ దానికి వచ్చింది. అలాగే మా జీవితాలు విలువలేనివి,
ఎప్పుడైతే నీవు మా జీవితాల్లోనికి అడుగు పెడతావో అప్పుడు గొప్ప విలువ మా జీవితాలకు వస్తుంది కనుక మీరు మా జీవితాలలో కొలువై ఉండాలి. అలాగే నీ వంటి ప్రేమికుడు, నీ వంటి త్యాగమైనటువంటి వ్యక్తి, నీవు అనుగ్రహించేటటువంటి రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. దయతో ఎవరైతే నీ సిలువను ఆశ్రయిస్తూ ఉన్నారో వారికి నీ ప్రేమను మీరు కనుపరిచి, అదే సమయమందు ప్రభువా నీ త్యాగమును వారు గుర్తించి నీ మీద వారికి రక్షణ కోసం ఆధారపడుతూ ఉండగా జక్క ఇంటికి రక్షణ ఇచ్చినట్లుగానే ప్రతి ఒక్కరికి మీరు రక్షణ ఇచ్చి వారి కుటుంబాలను నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవానికి చేర్చండి. ప్రతి విధమైన అనారోగ్యాలలో స్వస్థతను మీరు దయచేయండి. ఆపదల నుండి మీరు విడిపించండి. ప్రతి విధమైన సమస్యలకు పరిష్కారం చూపించి నాయన మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నీతో సమాధానాన్ని, బంధాన్ని కొనసాగిస్తూ నీవు ఎలాగైతే వినయంతో, తగ్గింపుతో భూలోకంలో జీవించావో నీ బిడ్డలు కూడా అదే విధంగా జీవించడానికి నీ కృప అనుగ్రహించండి. అలాగే టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మల్లా రవి గారిని మీరు దీవించి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి నాయన వారు పడిన కష్టానికి మంచి ఫలితాన్ని ఇచ్చి వారి కుటుంబాన్ని మీరు నాయన ఆవరించి నాయన నీ యొక్క రెక్కల నీడలు ఏ తెగులు, కీడు వారి దరిచారనివ్వకుండా సంపూర్ణమైన కాపుదల, భద్రత, క్షేమమునిచ్చి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.